ఎంత తాగినా ఎక్కకూడదంటే, హ్యాంగ్ ఓవర్ ఉండకూడదంటే, ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ని ఫాలో చేయండి. అయితే ముందుగా ఏంటంటే, మద్యం తీసుకునే ప్రియులు ఎవరైతే ఉన్నారో, ఆల్కహాల్ పర్సెంటేజ్ మించితే తప్పనిసరిగా శరీరంపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. దాని ద్వారా బాడీ షేప్ అవుట్ అవుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఏదైనా ఎక్కువకు మించి తాగకుండా ఉంటే మంచిదే. అతి మించితే మాత్రం అనారోగ్య సమస్యల్ని ఫేస్ చేయాల్సిందే. ఇక పార్టీలు, విందులు, వినోదాలు వచ్చినాయి అంటే తప్పనిసరిగా వాటిలో ముఖ్యంగా ఉండేది మందు అనమాట. సో అదే విధంగా చాలా మంది ఈ మందు తాగిన తర్వాత హ్యాంగ్ ఓవర్ కారణంగా ఏ పని చేయకుండా అలాగే ఉండిపోతుంటారు. అయితే హ్యాంగ్ ఓవర్ కాకుండా మందు తాగినా సరే ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో చేయడం వల్ల అవుతుంది అనమాట. సో అదే విధంగా ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు. సో అసలు హ్యాంగ్ ఓవర్ తగ్గడానికి టిప్స్ ఏంటి? మందు బాబులు హ్యాంగ్ ఓవర్ కాకుండా ఉండాలంటే ముందుగా పార్టీకి వెళ్లే ముందు ఎంత తాగాలో దానిపై ఒక క్లారిటీ ఉండాలి. కేవలం 2 పెగ్గులు మాత్రమే అని ముందే అనుకుంటే అంతకు మించి ఎక్కువ తాగకూడదు. అంతకు మించి ఎక్కువ తాగితే గనక మీరు అనుకున్నటువంటి హ్యాంగ్ ఓవర్ వచ్చి మీద పడుతుంది. అదేవిధంగా ఖాళీ కడుపుతో మందు తాగితే మత్తు ఎక్కువగా ఎక్కుతుందని, దీంతో హ్యాంగ్ ఓవర్ అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదనే విషయాన్ని గమనించాలి. అందుకే పార్టీకి వెళ్లే ముందు కడుపు నిండా తినేసి వెళ్ళాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉండడం జరిగింది. చాలా మంది తినకుండా మందేస్తారనమాట, మందేసి తింటారనమాట. దీనివల్ల తిండి తక్కువయ్యి మందు ఎక్కువ అవుతుంది. సో దీని నుంచి హ్యాంగ్ ఓవర్ నుంచి తప్పించుకోలేరు. ఇక అతిగా తాగమని ఒత్తిడి చేసేటటువంటి స్నేహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. కేవలం 1 పెగ్గు లేదా 2 పెగ్గుల వరకు పరిమితం అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. సో ఎంత తాగుతున్నారో తప్పనిసరిగా కాన్షియస్ గా ఉండాలి. అలా ఎంత మొత్తంలో ఆల్కహాల్ ఉన్న మందు తాగుతున్నారో కూడా తెలుసుకుని ఉండాలి. దీనివల్ల ఎంత తాగుతున్నారు, ఎంత తాగితే మంచిది అనే దానిపై ఒక క్లారిటీ ఉంటుంది. సో దీని ద్వారా కూడా ఈ హ్యాంగ్ ఓవర్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అదేవిధంగా మందు తాగడానికి బదులు వేరేది ఏదైనా ఆరోగ్యానికి మేలు చేసే పానీయాలని ఎంచుకోవాలి. ఆరోగ్యాన్ని పాడు చేసే ఆల్కహాల్ కి బదులు టేస్టీగా, హెల్తీగా ఉండే మాక్టైల్స్ తాగడం ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇవి చూడటానికి మాక్టైల్స్ మాదిరిగానే ఉంటాయి, కానీ ఇందులో ఒక్క చుక్క కూడా ఆల్కహాల్ ఉండదు. అలాగే ఆరోగ్యాన్ని కూడా ఒక రకంగా కాపాడుతాయి అని చెప్పొచ్చు. సో రిఫ్రెష్మెంట్ కోసం ఆల్కహాల్ కి బదులుగా వీటిని ట్రై చేయండి. కొంచెం కొత్తగా ఆరోగ్యంగా ఉండాలంటే వేరే డ్రింక్స్ కూడా ప్రయత్నించవచ్చు. వాటిలో ఆ వివిధ రకాలైతే ఉన్నాయన్నమాట. అవి ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి తప్పనిసరిగా ఆల్కహాల్ పరిధికి మించితే అది శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. బ్రెయిన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆల్జీమర్స్ వరకు, ముఖ్యంగా కిడ్నీ సమస్యల దగ్గర మొదలు పెడితే లివర్ సమస్యల వరకు ఇలా చాలా వస్తాయి అనమాట. లిమిట్ గా తాగితే ఏమీ కాదు, కానీ లిమిట్ గా కూడా కొన్ని రోజులే సెలెక్టెడ్ డేస్ లో మాత్రమే చూస్ చేసుకోవాలి. ఏదో పార్టీయో ఎప్పుడో ఉన్నప్పుడు పార్టీ అలా కాకుండా రెగ్యులర్ గా వేసినట్లయితే కనుక అతి త్వరగా కిడ్నీలు లెగిసిపోతాయి అనే విషయాన్ని మీరు గమనించాలి.